తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ కూడా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలకు నయ్య అంటుంది, పాకిస్తాన్లతో రాజీకి సై అంటుంది అనే విధంగా ये पड़ोसी देश हमें परेशान कर रहे हैं। ये सेना की कमजोरी के कारण, सेना की कमजोरी के कारण मित्रों, समस्या सीमा पर नहीं है, समस्या दिल्ली में है। पाकिस्तान हमको मार के चला गया, पाकिस्तान ने हम पर हमला बोल दिया मुंबई में, और हमारे मंत्री जी अमेरिका गए और रोने लगे, ओबामा ओबामा ये हमको मार के चला गया, बचाओ बचाओ। ये कोई तरीका होता है क्या? पड़ोसी मार के चला जाओ और अमेरिका जाते हो? अरे पाकिस्तान जाओ ना। क्या तरीका होता? पाकिस्तान जो भाषा में समझे समझाना चाहिए। वही तो मैं आपसे समझने की कोशिश वही तो मैं कह रहा हूं, पाकिस्तान जो भाषा में समझे वो समझाना चाहिए। తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ కూడా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలకు నయ్య అంటుంది, పాకిస్తాన్లతో రాజీకి సై అంటుంది అనే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అనేక మంది మేధావులు, చాలామంది ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆపరేషన్ కగర్ ఆపి వాళ్ళతో ఒకసారి చర్చ జరుపుమని చెప్తే మరి ఈరోజు ప్రభుత్వం దానికి ససేమిరా అంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దానికి ససేమిరా అంటుంది. కానీ పాకిస్తాన్లోకి వెళ్ళి దేశంలోకి వచ్చి ఆడుతూ పాడుతూ వాళ్ళు హాలిడేస్ కోసం పోయినటువంటి వ్యక్తులపైన ఈరోజు ఒక్కొక్కరిని మొగోళ్లను పక్క తీసి బహిరంగంగా చంపి వాళ్ళపైన 15 రోజులు ఆగి మరి దాన్ని తస్సారం చేసి ఆలోచించి మరి తీరా ఎట్టకేలకు దానిపైన పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించారు. కానీ ఈరోజు ట్రంప్ అనేటోడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయంగానే ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. ట్రంప్ అనేటోడు ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడి నేనే ఒప్పించిన, యుద్ధం లేకుండా చేసిన అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా కాలర్ ఎగిరేసుకొని చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, ఇద్దరికి సెన్స్ ఉందని చెప్పి. సెన్స్ అంటే ఏంది? సెన్స్లెస్, గ్రేట్ ఇన్ హ్యూమినిటీ సెన్స్లెస్ అని అన్నాడు. అంటే కామన్ సెన్స్ ఉందని అన్నాడు. అంటే కామన్ సెన్స్ ఉందనే పదము ఒక దేశ ప్రధాని పైన అమెరికా అధ్యక్షుడు వాడిందంటే ఏందన్నట్టు ఇది? ఇప్పుడు మన దేశంలో వాళ్ళు టెర్రరిస్ట్ సమస్య కాదు నక్సలైట్ అనేటోళ్ళు. వాళ్ళు సమసమాజ నిర్మాణం కోసం సాయుధ పోరాటం చేస్తారు. కమ్యూనిస్టులు కొంతమంది భూ పోరాటాలు, రకరకాల పోరాటాలు చేసి వీళ్ళు సాయుధ పోరాటం చేసిండ్రు. వాళ్ళు తుపాకీతోనే రేపు సర్వసమాజ స్థాపన సాధ్యం అని చెప్పేసి వాళ్ళు ఆ దారిని ఎంచుకున్నారు. మరి వాళ్ళతో ఒకసారి చర్చలు జరిపి మరి ఇవి లేకుండా చేసి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందనేది, నిజంగా ఆదివాసీలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏందనేది ఒకసారి చర్చలు జరిపితే అయిపోయేది. వాళ్ళతేమో ఎంతమంది చేసినా ఆపరేషన్ కగర్ ఆపనమంటారు. అక్కడ వాళ్ళను మేము నిర్మూలించడమే మా ధ్యేయం అని చెప్తారు. కానీ దేశంలో సొరబడ్డ పాకిస్తానీయులు బాజాబ్తా లోపలికొచ్చి మనం చంపి ఈరోజు వాళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు వినోదాలు చేసుకునే పరిస్థితి వస్తే వాళ్ళతోని ఒక మన దేశపోడు కాదు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అసలు మన దాంట్లో అవసరమే లేదు. మూడో వ్యక్తి పెద్దతనం మన దగ్గర అవసరమే లేదు. అసొంటోడు ఈరోజు పౌరసత్వము సరి అయిన పౌరసత్వం లేదని చెప్పేసి చాలా మందిని అక్కడికి వెళ్ళి ఈరోజు భారతదేశానికి వెళ్ళగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి అసొంటోని మాట విని ఈరోజు వాళ్ళపైన ప్రకటించిన యుద్ధాన్ని మరి ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈరోజు మనోళ్ళు మన దేశ పౌరులు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ఏదో కొన్ని దోపిడీకి గురవుతున్న వర్గాలకు తరపున వాళ్ళ విమోచన కోసం, వాళ్ళ బాగు కోసము, వాళ్ళ బతుకు కోసము, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేసే వారితోనేమో మేము చర్చలు జరపం, వాళ్ళ చంపే తీరుతాం, వాళ్ళ నెత్తురు రక్తం కళ్ళ చూస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చి చంపిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మాత్రం ఈరోజు రాజీ కుదుర్చుండ్రు. బాజాప్తా సీజ్ ఫైరే ప్రకటించారు. యుద్ధ విరమణ జరిగింది. ఈరోజు అందరూ ఆ రోజు ఉక్కు మహిళను అయినటువంటి ఇందిరాగాంధీ గారిని, నిక్సన్ గారు అక్కడ యుఎస్ ప్రభుత్వ పెద్ద అధ్యక్షుడు నిక్సన్ బెదిరించే ప్రయత్నం చేసినా కానీ ఒక ఎంటికతో సమానంగా తీసి అవతల పడేసి
బంగ్లాదేశ్ దేశం కోసం ఇది చేసింది. మరి చెప్పని చాటి ఉన్న మన ఇది 56 ఇంచుల వెడల్పు ఉన్నటువంటి మరి ఈ పెద్ద మనిషి మరి ఈయన ఒక ఫోన్ కాల్తోని ఎందుకు వెనక్కి జరిగిండు? చాలా మంది బీజేపీ ఫోన్ చేయంగా నువ్వు చూసినా అంటే బాజాబ్తా ట్రంపే పెట్టుకున్నాడు ఆ బాబు. ట్విట్టర్లో పోయి చెక్ చేసుకోండి. ట్రంపే పెట్టుకున్నాడు. నేనే ఇద్దరితో మాట్లాడినా, ఇద్దరికి కామన్ సెన్స్ ఉన్నది అని అంటుండ్రు. కామన్ సెన్స్ ఆయన ఒక రెండోసారి చేసిండు, ఈయన మూడోసారి ప్రధానమంత్రి. మూడోసారి ప్రధానమంత్రిని పట్టుకొని కామన్ సెన్స్ అనే పదం ఏ విధంగా వాడతారు ఆయన? భారతదేశం ఏ రకంగా పడిపోయినట్టు ఆయన దృష్టిలో భారతదేశం గురించి అంత చులకనగా ఎందుకు మాట్లాడలే? ఈరోజు భారతదేశ పౌరులందరూ కూడా ఇంక్లూడింగ్ అసౌద్దీన్ ఓవైసీకి మొదలుపెట్టి ప్రతి మైనార్టీ పౌరుడు కూడా, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని అన్నారు. అందరు కూడా అన్నారు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారు. మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. సోఫియా అని ఆమెతో మీరు బాజాబ్తా మీరు మాట్లాడించారు. మహిళలు వచ్చి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఆ ఆపరేషన్ సింధూర్ ఏమో ముగింపు చేసినారు. ఆపరేషన్ కగార్ ఏమో మేము కొనసాగిస్తామంటారు. ఇదెక్కడ న్యాయం ఇది? ఇదెక్కడ న్యాయం ఇది? కాబట్టి మీరు ఈరోజు వాళ్లకు నై వీళ్ళకు సై అనేది కాదు. ఈరోజు ఆపరేషన్ కగార్ గురించి ఒకసారి ప్రభుత్వం చర్చలు జరపాలి. ఒకసారి వీళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన శత్రువు కంటే ఇంట్లో ఉన్నోడు శత్రువు కాదు. మనతోని మన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మా మార్గం మమ్మల్ని దోసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పుట్టుకొచ్చినాయి. అదివరకు ఫ్యూడలిస్టు దోసుకున్నారు. ఫ్యూడలిస్టులు ఇప్పుడు క్యాపిటలిస్ట్గా మారినరు. ఆ క్యాపిటలిస్టులు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలుగా తయారై ఆ కార్పొరేట్ వ్యవస్థలు ఈరోజు తండాలపైన, ఊర్లపైన, గూడాలపైన, అడవులపైన పడి ఈరోజు అక్కడ ఉన్న సహజ వనరులను దోచుకోవడానికి ఈరోజు ఆపరేషన్ కగార్ చేపట్టిందని చెప్పేసి ఈరోజు సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు భావిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో వాళ్ళతో చర్చలు జరిపి ఈరోజు మనం బ్యాలెట్ ద్వారా, బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారానే మనము నిజంగా మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. మనము సమసమాజ నిర్మాణం కోసం ముందుకు వేయగలుగుతాం. ఒక సామాన్యమైన ఒక ఛాయ్ వాళ్ళని ఈరోజు నేను ప్రధానమంత్రి కాగలిగినా అని అంటే ఇది భారతదేశంలో నేను పుట్టిన కాబట్టి, ఈ భారతదేశం ఇచ్చిన నాకు ఆ రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు నేను సక్సెస్ అయినా. మీరు కూడా నేను నాకంటే ఇంకా మీరు జర ఉన్నతమైన వర్గాలు చెందిన వాళ్ళు, నాకంటే మీరు జర ఎక్కువ విద్యావంతులు ఉన్నారు ఇందులో చాలా మంది. కాబట్టి మీరు కూడా బ్యాలెట్ నమ్ముకోండి, మీరు కూడా బయటికి రండి అని చెప్పేసి వాళ్ళతో చర్చ జరిగితే తప్పేమున్నది? ఎందుకు మాట్లాడారు ఈరోజు? కాబట్టి ఈరోజు ద్వంద్వ వైఖరి అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, నరేంద్ర మోడీ ద్వంద్వ వైఖరి అనేది చెప్పి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరొకసారి కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది చిన్న సమస్య కానీ జటిలమైన సమస్య కాదు. ఇది పెద్ద సమస్య, అంత పరిష్కరించలేనంత పెద్ద సమస్య కూడా కాదు. ఇది కూర్చొని మాట్లాడితే అన్నీ కూడా సాల్వ్ అయిపోయేది. ఈరోజు భారతదేశం దాదాపు 20 రోజుల కింద జరిగిన దాడుల కంటే ఈరోజు సీజ్ ఫైర్ అయిన తర్వాత తగిన గాయం ఇంకా ఎంతగానో నొప్పిగా ఉంది. ఈరోజు ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఈరోజు నువ్వు పాకిస్తాన్ లోపలికి జొరబడ్డ వాళ్ళ మీద దాడులు చేసినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని తరిమినా అదంతా అవసరం లేదు. ఇక ఆపరేషన్ సింధూర్కే క్లోజ్ పెట్టేసినావు నువ్వు. ఇక దాన్ని సీజ్ ఫైరే ప్రకటించినావు. బాజాబ్తా నేను మాట్లాడి ఒప్పించినా అని చెప్పేసి ఈరోజు అమెరికా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. అమెరికా ప్రధాన అధ్యక్షుడు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ బాజాబ్తా చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి అది మనకు ఎంత శ్రేయస్కరం ఈరోజు, అది ఎంతవరకు మనకు లాభదాయకంగా ఉన్నది, ఎంతవరకు మన ఆత్మగౌరవాన్ని కాపాడింది, ఎంతవరకు ఈరోజు మనం ప్రపంచంలో మరి యుక్రెయిన్ ఒక చిన్న దేశాధ్యక్షుడు ఈరోజు కమెడియన్ అయినటువంటి ఆ అధ్యక్షుడు ఈరోజు 3 సంవత్సరాలకెళ్ళి పోరాడుతూనే ఉన్నారు. ట్రంప్ చెప్తే తిరగబడ్డాడు. మరి నీ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? అది నువ్వెక్కడికి పోయినావు? నీ చెప్పని చాటి ఎటుపోయింది? కాబట్టి ఈరోజు హీరో అని చెప్పుకునేటోడేమో జీరో అయిపోయిండు, ఇక కమెడియన్ అయిపోయిండు. కమెడియన్ అని చెప్పుకునేట ఆయనేమో ఈరోజు హీరో అయిపోయిండు ప్రపంచం ముందు. కాబట్టి ఇంత పెద్ద సువిశాలమైన దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి
ఇటువంటి నిర్ణయాల వల్ల మరి ఎంతగానో వెనుకబడ్డ పరిస్థితి. కాబట్టి మరొకసారి ఇవన్నిటిపైన పునరాలోచన చేయాలి. ఈరోజు పునరాలోచన చేయాలి. ఈరోజు చర్చ జరపాలి, ప్రతి ఒక్కరితో చర్చ జరపాలి. అందరూ కూడా మరి మెయిన్ స్ట్రీమ్లో అందరూ కూడా వచ్చేటట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉన్నది. ఈరోజు ఆలోచన ఈ చర్చ ఎందుకు వస్తుందంటే దేశంలో ఉన్న మేధావులు కానీ, ఈరోజు విద్యావేత్తలు కానీ, విద్యావంతులు కానీ చాలామంది ఒక్కసారి నక్సలైట్లతో చర్చ జరపండి, ఆపరేషన్ కగారు ఆపండి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కూడా చాలామంది అడుగుతున్న తరుణంలో ఈరోజు అటువంటి చర్చ లేకుండా ఈరోజు వాళ్ళపైననేమో గుండెవర్షం కురిపిస్తూ ఉంటూ, ఎవరిపైన అయితే గుండెవర్షం కురిపించాలో వాళ్ళతోనేమో దోస్తీ చేసే పరిస్థితి, రాజీ పడే పరిస్థితి, యుద్ధ విరమణ చేసే పరిస్థితి. మరిన్ని వీడియోలు దీనిపైన ఇంకా చేద్దాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశానికి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి దీనిపైన ప్రతి పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా మన హితం కోసం, మన జాతి కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం. ధర్మం అంటే కుల మతాల కోసం కాదు ఈరోజు ఉన్నది. ధర్మం అంటే మనము ఎప్పుడైతే ధర్మం 4 పాదాల పిత ఉంటుందో ఆ రోజే మన రాజ్యాంగం కానీ, మనం కానీ ఈరోజు స్థిరంగా ఉండగలుగుతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.